అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా యూరియా తీవ్ర కొరత ఉంది. గంటల తరబడి రైతులు యూరియా బస్తా కొరకు వెయిట్ చేసినప్పటికీ తమకు వస్తుందో రాదో తెలియనటువంటి దుస్థితి. తాజాగా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో ఉదయం నుంచి గంటల తరబడి ఉన్నటువంటి కొంతమంది మహిళలు ఎండకు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు మంచినీళ్లు అందజేశారు. కనీసం మా పంటలను రక్షించుకోవడానికి యూరియా కావాలన్నా ఇవ్వనటువంటి ప్రభుత్వం ఎందుకు అని మండిపడుతున్నారు రైతులు. అలాగే కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి, వెంకాపూర్ ప్రాంతాల్లో అయితే రైతులు తోసుకున్నారు, ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా, కొండ్రాపేట, చెందుర్తి, అలాగే హుజరాబాద్, జమికుంట, వీణవంక, జగిత్యాల, కోరుట్ల, మల్లాపూర్, మెట్పల్లి ప్రాంతంలో ఇలా ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. ఎక్కడ చూసినా రాత్రి నుంచి ఒకే దగ్గర ఉండాల్సి వస్తుంది. ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అలాగే పోలీస్ అధికారులు రైతులను సంధాయిస్తున్నారు. లారీ లోడు వచ్చినప్పటికీ మా సొసైటీ దగ్గర ఎందుకు దించట్లేదని ప్రశ్నిస్తున్నారు రైతులు. అయితే కేవలం మీ గ్రామమే కాదు, ఇతర గ్రామాలకు సైతం సరిపోయే విధంగా యూరియా సప్లై చేయాలి, త్వరలోనే మీకు టోకెన్స్ ఇస్తామని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ యూరియా కోసం ఆందోళన తప్పేటట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.